ఇప్పుడు కమ్ టు ద బిగ్ బాస్. ఇప్పుడు కంటెస్టెంట్స్ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు చెప్పాలి. ఆహా, నాకంత ఐడియా లేదు. ఆహా, ఫస్ట్ మీ డెమన్ పవన్ గురించి చెప్పండి, అది ఆడియన్ గా, ఫ్రెండ్ గా కాకుండా. ఆడియన్ గా స్ట్రాంగ్ ప్లేయర్, చాలా జెన్యున్. అందరితో ఉంటే అందరితో అలాగే ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, ఏం చేంజ్ చేసుకోవాలి డెమన్ పవన్? ఇంకొంచెం యాక్టివ్గా మాట్లాడేసి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, కమ్ టు రీతు. రీతు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్. తన వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ కూడా అయ్యి ఉంది డెమోన్కి. నెగిటివ్ ఎంత అయినా సరే ప్లస్ కూడా ఉంది. తన వల్ల ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి డెమోన్కి. అండ్ తను కూడా అలాగే అందరితో ఉండి మంచిగా అడిగితే తను టాప్ 5 లో ఉండాల్సిన అమ్మాయి. ఓకే, కమ్ టు సంజన, గుడ్ల దొంగ. సంజన గారు కొన్ని టైమ్స్ అనిపిస్తుంది లైట్ గా, ఎందుకు ఇరిటేట్ లాగా అనిపిస్తుంటది కొన్ని విషయాల్లో. తను కూడా బాగా కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ఓకే ఉండొచ్చు. టాప్ 7 అనుకోండి, పోనీ టాప్ 7 లోపల. ఓకే, సుమన్ శెట్టి అన్న చాలా మంచివాడు అనిపిస్తారు అతను చూస్తే. నాకు ఒక డౌట్, ఎందుకంటే చాలా ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఆయనకి సుమన్ శెట్టి అన్నకు. అతను ఫిక్స్, టాప్ 5 ఫిక్స్ అయిన వాళ్ళు అతను ఫిక్స్. డెమన్ పవన్ ఇంత చేస్తున్నాడు కదా, ఈయనకి రాని ఫ్యాన్ బేస్ సుమన్ శెట్టి అన్నకు వచ్చింది. ఏమంటారు దీన్ని? స్టార్టింగ్ లో జరగాలి మ్యాజిక్ అది. ఏం జరిగినా టాప్ ఈ 3 వీక్స్ ఉంటాయి, స్టార్టింగ్ 3 వీక్స్ ఏం జరిగినా అక్కడ మ్యాజిక్ జరగాలి. అక్కడ జరిగితే ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు, ఎవరు బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకోవాలి ఎవరో ఒకరిని. ప్రతి మైండ్ సెట్ ఉంటది ఇందులో. మనం ఎవరికి కూడా లైట్ గా సపోర్ట్ చేద్దామా, ఫస్ట్ వీక్ చూస్తారు. ఒక సిచ్యువేషన్ లో బాగుంది ఇతని బిహేవియర్ అనిపిస్తుంది, బాగాలేదు అనిపిస్తుంది. అలాంటివి కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నది సుమన్ శెట్టి గారి. అమ్మాయి కూడా అబ్బాయిడు మంచి అమ్మాయి గారి, మనకి ఎందుకు బిగ్ బాస్ సుమన్ గారికి బయటకు వచ్చేస్తే అయిపోద్ది కదా, పాప మేము సపోర్ట్ చేద్దాంలే అని అలాగా ఫిక్స్ అయిపోయారు అతనికి. అండ్ గేమ్స్ బాగా ఆడుతారు, కొన్ని చూసాను టాస్క్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతారు. అతను తక్కువేం కాదు. ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ లో మనం ఎంత కొంత నవ్వుకునే ఎపిసోడ్స్ ఉన్నాయంటే, ఎంత కొంత అంటే ఆల్మోస్ట్ అతనిదే కంటెంట్ నవ్వుకునే. సో నేను వెళ్ళినా అతనిలానే చేస్తా. సో నేను కామెడీ చేయాలని చూస్తా, నాకు అదే. నాకు స్టార్టింగ్ తనుజ గారు పాజిటివ్ గా అనిపించేవారు. రీసెంట్ చిరాకు పడ్డం, అతను నోరేసుకుని పడిపోవడం నాకు ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. పుట్టిగానే ఏడుస్తుంది, సింపతి కోసమో తెలియదు, అలా అనకూడదు కానీ నాకు మోస్ట్లీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనుషులకి అన్నట్టు అనిపిస్తుంది. మనం చూస్తే రాము చాలా బాధ. నాకైతే రాము సైలెంట్ ఉండిపోయి నేనైతే ఉన్నాను. అవును, నేనైతే అస్సలు ఉన్నాను. నాకు ఇప్పటికి అర్థం కాదు, సంజన గారు కానీ ఎవరైనా అంటే కూడా రాము రేజ్ అవుతాడు, తనుజ అంత తీసి పాడేసినా కూడా రాము మళ్ళీ తనుజతోనే ఉంటాడు. అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్క్. అంతే, నాగార్జున గారు అడిగినా కూడా నో ప్రాబ్లం సార్ అన్నాడు. అదే సంజన గారు అంటే ఊరుకునేటోడా, అదే రీతు అంటే ఊరుకునేటోడా? అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్కే. అది కామెంట్ కూడా పెట్టి, ఇప్పుడు సంజన గారు ఏదో చిన్న అన్నా కూడా ఇది అన్నాడు అంటాడు, మళ్ళీ ఎవరో రీతు కానీ ఎవరో సంథింగ్ ఆ టైంలో ఎవరో ఏమన్నా అన్నా కూడా ఇది చెప్పి దానికి ఫైర్ చేస్తాడు. నామినేషన్ పాయింట్ లో కూడా ఇయ్యలేదు అది. కానీ ఏందో రాముకే అర్థం కావాలి. ఓకే, రాము గురించి చెప్పండి. నాకు ఎక్కువ రాము అంతగా కనిపించడేమో అనిపిస్తుంది. అంతగా హైప్ అయ్యే సీన్స్ చాలా తక్కువ కనిపించడం, మనసు ఎక్కువ హైలైట్ అవుతుంది. దివ్య ఏదో వెళ్ళేసి ఏదో చేంజ్ చేసేస్తుంది మొత్తం. ఇక ఈమె గేమ్ చూసిపోయింది, ఇక వీరురాలు వచ్చింది అనుకున్నాం కానీ ఆమె కూడా నిజంగా చారులో నీళ్ళలాగానే అయిపోయింది ఆమె కూడా. దివ్య కన్నా ఇంకా అనూష అని ఒక అమ్మాయి ఉంటారు, తనకి లోపల పంపించుంటే బాగుండు. నేను రీసెంట్ గా ఒక ఏదో ప్రదీప్ రంగనాథం షోలో చూసాను అమ్మాయిని. అండ్ హీరోతో మాట్లాడే తీరు అన్ని చాలా, అతని అమ్మాయి కొంచెం వెళ్ళుంటే బెటర్ ఏమో అనిపించింది. ఓకే, భరణి గారు కుటుంబం ఇది అన్నగారి కుటుంబం. ఇంకొక 2 వీక్స్ ఉంటే ఇమాన్యువల్ కామెడీ చేయడానికి తన ఎపిసోడ్ చాలా ప్లస్ అయ్యేదేమో అనిపించేది. మీకు చూసలేదు, ఇమాన్యువల్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే డెమోన్ రీతు మీద ఏమైనా చెయ్యాలని, తనుజ అండ్ బర్నీ గారి మీద. సో అనిపించింది 2 వీక్స్ అంటే కొంచెం ఫన్ ఉండేదేమో అతని వల్ల. అతను కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, అతను మంచిగా ఉంటారు అందరితో. భరణి గారికి కూడా ఈ కుటుంబమే అవునా, ఎక్కువ సాక్రిఫైజెస్ అయిపోతున్నాయి. అవును. ఓకే, శ్రీజ దుమ్ము దులుపుతుంది మళ్ళీ వచ్చి. నాకు కామనర్స్ లో ఎక్కువ తెలిసిన శ్రీజ అనే.
కలిసారా శ్రీజ? లేదు లేదు, స్టార్టింగ్ లో తెలిసింది. పవన్ చెప్పేవాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ అయ్యేది కదా, వెళ్ళేసి వచ్చేవాడు కదా. ఎవరెవరు ఉన్నారా నీకెవర్రా అంటే శ్రీజ నేమ్ చెప్పాడు, అండ్ ప్రియా అమ్మాయి, ప్రియానా, వాళ్ళ పేర్లు చెప్పాడు. సో పవన్ కి ఎక్కువ బాండ్ ఉందంటే శ్రీజతో ఉంది స్టార్టింగ్ నుండి. అది ఎక్కువ బయటికి రాలేదేమో కానీ ఫ్రెండ్లీ వైబ్ అయితే ఉంది. లేదు, మన మళ్ళీ రీఎంట్రీ కూడా పవన్ కే సపోర్ట్ చేసింది, పవన్ రీతికే సపోర్ట్ చేసింది. రావడం అవునవును తెలుసు, అది ఈజీగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఈయన మన ఆర్మీ కళ్యాణ్, నేనైతే నిజంగా అనుకున్నా అబ్బా, నా మనసులో అయితే ఏదో తురుంగా చేస్తాడు అనుకున్నా. కళ్యాణ్ ఓకే గానీ రుద్దుడు పవన్ కన్నా ఎక్కువ హైప్ వస్తుంది అని అనిపిస్తుంది. అంటే ఉండొచ్చు, అవును, ఒక టాప్ రేంజ్ లో అయితే అవుతుంది ఎందుకు ఎలివేషన్ ఇస్తారు ఆయనకు? అదే నాకు తెలియకే కామెంట్ సెక్షన్ చూస్తున్నాను, ఒకటే అంటున్నారు కళ్యాణ్ విన్నర్, కళ్యాణ్ ఫైర్, కళ్యాణ్ ఇది, కళ్యాణ్ కప్పు కప్పు అంటున్నారు. ఏంటి అర్థం కావట్లేదు. అంత దాని తగ్గట్టు లోపల అయితే కనిపించట్లేదు అంతగా. మీరు ఎప్పుడైనా రీల్స్ ఎవరైనా చేసేటప్పుడు అమ్మాయి ఏదైనా బాధపడ్డప్పుడు కానీ, లేకుంటే మన దాంట్లో ఎవరైనా ఎప్పుడైనా రుద్దారా? ఎవరు? మీరు అమ్మాయిలను ఎప్పుడైనా రుద్దారా అంటున్నా. నాకు కళ్యాణ్ చూస్తే మేము ఆ రుద్దుడికి ఇవి అరిగిపోతాయి అన్నట్టు అనిపిస్తుంది. ఒకటైతే హైలైట్, రుద్దుతుంటే తను ఏదో బాధపడుతుంటే రుద్దుతుంది. నువ్వు వెళ్తావా ప్లీజ్? అక్కడ పరువు పోయి సచ్చా. కానీ రివర్స్ మళ్ళీ తను చేసింది, తను ఎక్కడంటే చెయ్యి నామినేషన్ టైంలో మళ్ళీ ఏ అన్నట్టు. కానీ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? చెప్పలేదు ఆర్మీ కళ్యాణ్ కూడా మంచి టాప్ 5 లో ఉండాల్సిన బాగానే ఆడుతున్నాడు, కానీ ఇంకా బాగా రావచ్చు కదా. అతనికి వచ్చిన ఫ్యాన్ బేస్ కానీ పవన్ ఉండాల్సిన కదా అనిపిస్తుంటది కొన్నిసార్లు. కానీ ఆమె చెప్పిన వాళ్ళని వదిలేసుకుని వేరే వాళ్ళని నామినేషన్ చేస్తున్నాడు ఆయన. 2 కలిస్తేనే చప్పట్లు, తాళాలు, వాళ్ళని వదిలేసి ఈయన ఒకటి. ఆయన కూడా పాపం అమ్మాయిల పిచ్చోడని అన్నారు, వాళ్ళని వదిలేసి సంజన గారికి నామినేషన్ చేశారు. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇంకా తను చెంబడి ఎందుకండి అంత నాకు అర్థం కాదు. 10 years డిఫరెంట్ ఆమె, 10 గానీ 20 గానీ 15 గానీ ఏజ్ డిఫరెన్స్. ఆమె 35, 33 ఉంటది. ఎప్పుడో ముద్దమందరం అప్పుడు ఐ థింక్ సీరియల్ చూసుంటారు, ముందు నుంచి సీరియల్ చూసుంటే. ఈయన అప్పటికి నెక్కరేసుకొని తిరుగుతుంటాడు కళ్యాణ్. ఈ నిజంగా చెప్తున్నా గిరీష్, ఈ సీజన్ మాత్రం ఎవరికి ఏం అర్థమైతే లేదు. అందరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కొన్ని చూస్తుంటే. లేదు, కొన్ని ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి, బాగా వెళ్తున్నాయి. అది గొడవ పడ్డప్పుడే బాగా అనిపిస్తున్నాయి. అవునా? ఈ బాండింగ్ చూస్తేనే చిరాకులు వేస్తుంది, ఇట్లా కూడా ఉంటుందా అని. ప్రతి సీజన్ లో బాండ్ అనేది ఉంటుంది, కానీ కొంచెం క్యూట్ గా అనిపిస్తుంది కొన్ని. ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు తనుజ కళ్యాణ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే ఏజ్ లిమిట్, ఏజ్ గ్యాప్ ఉంది. ఈ అబ్బాయి అవసరం. ఆర్మీ అంటే ఏంటిదంటే అన్నిటికో వెళ్ళిపోవాలి. ఈయన తనుజతో ఉంటుంది కాబట్టి ఆయన మైనస్. అది తనుజ కరెక్ట్ పర్సన్ కాదని అందరు అంటారు. ఒక విధంగా కొందరైతే దేంతో లోపలికి వస్తారు దాన్ని హైలైట్ చేసుకుంటారు, కానీ ఇతను చేయట్లేదు కదా. ఆర్మీ వన్ చెప్పుకోవట్లేదు, అది ఓకే వర్క్ కూడా చూపెడతలేడు కదా, అంతే. అది మాధురి గారు వెళ్ళారు కదా, మాధురి గారి గురించి ఏమంటారు? ఏమనంటే భయమా? శ్రీజాకి తెలియదంటేనే ఎలిమినేషన్ చేసి పంపించేసి. అది మాత్రం అదిరిపోయింది. శ్రీజాగా వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేస్తాం. అది మళ్ళీ నేను మీమ్స్ పేజెస్ లో చూస్తే భలే అనిపించింది. కానీ తను చాలా చీప్ గా చాలా తక్కువగా చూస్తున్నారేమో మనుషులు ఉన్నట్టు అనిపిస్తుంది. అంత లెవెల్లో మాట్లాడకూడదు. తను కొన్ని పాయింట్స్ మాట్లాడినప్పుడు అది నిజమేనా అనుకుని అనిపిస్తుంటాయి, కొన్ని పాయింట్లు కూడా స్ట్రాంగ్ అనిపిస్తాయి, కొన్ని పాయింట్లు మరీ మనుషుల మీద అరిచి అంత వద్దు అనిపిస్తుంది నాకు మాధురి గారు. కానీ కొన్నిసార్లు కరెక్ట్ చెప్తారు, కొన్ని పాయింట్. మొన్న హైలైట్ కళ్యాణ్ కి పడ్డది ఒక పంచు. సేమ్ రియాక్షన్. ఎలా నవ్వుకున్నానంటే రీతు రియాక్షన్ ఉందా, సేమ్ అలానే. జనాలందరూ ఆడియన్స్ చూస్తారు, చీ అని చెప్పుకుని వెళ్తారు, నవ్వుతారు. కానీ అది కూడా ఫన్నీగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.